హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తొచ్చానండి బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫిష్ కర్రీ. తొందరగానే రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. వాళ్ళంటి మసాలా చాలా తక్కువ వాడతారు. దెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనిలోకి కరివేపాకు 2 రెమ్మలు తీసుకుంటున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను. పెద్ద ఆనియన్ అంటే ఒక పెద్ద ఆనియన్, లేకపోతే రెండు ఆనియన్స్లను తీసుకోండి, కట్ చేసి రఫ్గా. ఇది కాలిమిరపకాయలు, దాల్చిన చెక్క. కాలిమిరపకాయలు ఒక 9-10 ఉంటుంది. మళ్ళీ ఇవి అల్లం అండి, చక్కగా దానికి క్లీన్ చేసి ముక్కలు చేసి వేసుకున్నాను. మళ్ళీ 10 తెల్లెల్లి రేవలు వేసుకొని, దాని తర్వాత 2 మీడియం సైజు టమాటోస్లు కట్ చేసి వేసుకోండి. దాని తర్వాత 2 స్పూన్లు ఆవాలు. అవునండి, వాళ్ళు ఆవాలు ఎక్కువ వాడతారు. 2 స్పూన్లు ఆవాలు వేసేసుకోండి. వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోండి. చూడండి, ఈ చేపలు తీసుకున్నాను నేను. మదర్ కట్లా అంటారు దీన్ని. చక్కగా క్లీన్ చేసుకున్నాను. కొంచెం తక్కువ కిలో ఉంటాయండి ఇవి. దీనిలోకి వేసుకుంటున్నాను ఒక స్పూను పసుపు, మళ్ళీ ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకొని దీన్ని బాగా చక్కగా అన్ని ముక్కలకి పట్టేలాగా పట్టించుకోండి. ఇలాగా చక్కగా అన్ని ముక్కలకి అయినట్టుగా చక్కగా పట్టించుకోండి. వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారో బిహారీ, వాళ్ళ భోజనాలు, వాళ్ళ రెసిపీస్లు ఇంకా చాలా సింపుల్గా ఉంటాయండి. దీన్ని చెప్తాను నేను ముందుకు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగానే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగ చక్కగా అన్ని ముక్కల్ని చక్కగా పట్టించేసుకోండి. అంత టేస్టీ, అంత థిక్గా ఉంటుంది. దీన్ని మీరు రోటీ, రైస్ దేనితోటైనా తినొచ్చు. వాళ్ళు రోటీతో తింటారు ఫిష్ కర్రీ. అవునండి, రోటీతోటి తింటారు. చక్కగా ముక్కల్ని పట్టించిన తర్వాత వెళ్దామా ఫ్రైంగ్ ప్యాన్స్ దిక్కు. ఫ్రైంగ్ ప్యాన్లోన ఇది సరసా నూనె వేస్తున్నాను. సరసా ఆవాల నూనె వాళ్ళు వాడతారు. దానిలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి వాడి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి చక్కగా ఆవాల నూనె అంటే వేడెక్కాలి, అంటే దాని పొగ రావాలి. దీనికి ఇలా పొగ వచ్చిందంటే సరసా నూనె కొంచెం స్మెల్ ఉంటుంది కదా, అది వండుకుండా పోతుంది, మళ్ళీ టేస్టింగ్ వస్తుంది. అలాగా పొగ వచ్చిన తర్వాత ఆయిల్లోన దాని తర్వాత ఒక్కొక్క ఫిష్ ముక్కలను ఇలాగ వేపేసుకోవాలి. అవునండి, కొంచెం ఇక్కడ ఫిష్లు వేపుతారు, బాగా ఫ్రై చేసుకోవాలి. ఎన్ని ఫ్రైంగ్ ప్యాన్లో వస్తాయి అన్నీ. ఇప్పుడు నేను కలకత్తా స్టైల్ ఫిష్ కర్రీ చూపించాను, మన ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ ఎన్ని రకాలుగా చూపించున్నాను. దానిలో మనం ఏంటి రైస్తో తింటాం కదా, వాళ్ళు మాత్రము ఫిష్ కర్రీ రొట్టెలతో తింటారు, చపాతీలతో తింటారు. నా ఫ్రెండ్ ఉన్నది, ఎప్పుడైనా వెళ్ళామనుకో వాళ్ళు అంటారు, ఆ సంగీత బెటో అనుకుని అంటారు, తొందర ఫిష్ స్టార్ట్ చేసేస్తారు, ఇక్కడ చపాతీ చేయడం రెడీ చేసేస్తారు. అంత తొందర రెడీ అయిపోతుంది, అంత టేస్టీ కూడా ఉంటుంది. చాలా మంచి ఫ్రెండ్స్ నాకు. దాన్ని హోలీలోని ఇంకా చాలా బాగా వాళ్ళ భోజనాలు పెట్టకుండా పంపించరు ఎవరికైనా. చాలా మర్యాదలు, వాళ్ళ పెళ్ళిళ్ళలోని ఇంకా చాలా బాగా చేస్తారు. ఈ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్లోనే చక్కగా అయిపోతుంది. మన తక్కువ గ్రేవీలోన అందరు సర్దిపోతుంది, అంత బాగుంటుంది. థిక్గా చూపిస్తాను మీకు. ఈ గ్రేవీ ఎంత తక్కువ ఉన్నా అంత చిక్కగా ఉంటుంది కదా, అందరికీ సరిపోతుంది. అంటే తక్కువ గ్రేవీలోని ఇంకా ఫిష్లోని ఇంకా వాళ్ళు చక్కగా అందరూ భోజనాలు పెట్టేస్తారు. ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగా దీనికి అల్లటి పల్లటి చేసుకోండి. ఇవేంటి కొంచెం ఫిష్ చక్కగా ఫ్రై అవ్వాలి, కరకరలాడుతూ, అంటే లోను కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, పైకి మాత్రం చక్కగా ఫ్రై అయిపోవాలండి. అంటే ఉడుకుపోవాలి ఇందులోనే ఫిష్. ఇప్పుడు కలకత్తా స్టైల్ ఫిష్ కర్రీ చూపించాను, అది నార్మల్ ఫ్రై చేసి తీసాను, చూస్తుంటారు మీరు. చూడకపోతే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉన్నది కలకత్తా స్టైల్ ఫిష్ కర్రీ. ఇది చక్కగా ఇందులోనే ఉడికిపోతుంది. అంటే గ్రేవీలో వేసి ఒక 2-3 నిమిషాల తర్వాత తీసేయడమే అంతే, లేకపోతే ఇచ్చిపోతుంది, అంటే పూర్తిగా మెల్ట్ అయిపోద్ది దానిలోన. ఇలాగ కరకరలాడుతూ ఇలా చక్కగా 2 వైపులు
చక్కగా వేపుకోవాలి. నేను కొంచెం హెల్త్ కాన్షియస్, అందుకు ఫిష్ డీప్ ఫ్రై చేయట్లేదు, వాళ్ళైతే డీప్ ఫ్రై చేస్తారు. ఇలాగా రెండు పక్కలు ఇలా షలో ఫ్రై చేసినా పర్వాలేదు. ఇలా చేసిన తర్వాత తీసి దీనిలోనే చాట్ మసాలా వాళ్ళు వేసుకొని తింటారు. ఫిష్ కర్రీ ఇలాగా మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత దీన్ని చక్కగా ఫ్రై చేసి రెండు పక్కల తీసియండి. చూడండి చక్కగా ఎరుపు రంగు వచ్చింది. అంత టేస్టీగా ఉంటుంది. వాళ్ళు అన్నీ అంటే ఎక్కువ ఫిష్లు తెస్తారు, దాన్ని అలా ఫ్రై చేసి సగం తింటారు. ఇలాగా కూరలు ఉండక మునుపు చాట్ మసాలా ఉప్పు అన్నీ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, కూడా ఫ్రై చేస్తాను. వెళ్దామా కడాయి తరఫ్. ఒక కడాయి బాండి ఏదైనా తీసేసుకోండి. దీన్ని కూడా స్లో మంట మీద వేడి చేసుకొని దాని తర్వాత ఈ ఆయిల్ నేను వేపాను కదా చేపలది, అది వేసుకుంటున్నాను. ఇది చాలా వేడిగా ఉన్నది. సరసావు నూనెతో సరసావులతో పెడతారు కదా, అందుగురించి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మన వాళ్ళు చాలామందికి ఇష్టపడదు సరసావు నూనె ఎలాగంటే, కానీ ఒక్కసారి చేసి చూడండి. లేదు బిల్కుల్ ఇష్టపడదు అంటే నార్మల్ నూనెతో చేయండి. దీనిలోనే వేస్తున్నాను 1/2 చెంచాడు జీలకర్ర, 3-4 ఎండుమిరపకాయలు. ఇదే పోపు ఇలాగ వేసి దీన్ని కొంచెం చటపట్లాడనిద్దాం. నార్మల్ నూనెతో చేసుకోండి, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఆవాల నూనెతో చేయడానికి చాలా బాగుంటుంది. ఫిష్ చాలా ఫిష్ మాత్రం దీంతో చాలా బాగుంటుంది సరసావ నూనెతో. ఇలాగ చట్పట్లాడి ఇవ్వాలి ఒక 2 నిమిషాలు. జీలకర్ర, ఎండుమిరపకాయలు దీన్ని కొంచెం కలిపెట్టుకుందాం. దాని తర్వాత ఇగో మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి, అది పేస్ట్ దీనిలో వేసుకోవడమే. వేసుకున్నాక దీన్ని బాగా కలిపిద్దాం. దీని స్పెషాలిటీ ఏంటి తెలిసిందండి, మనం ముద్దను ఫ్రై చేయట్లేదు. అవును, ఎప్పుడు నేను చెప్తుంటాను కన్నా మసాలా పెట్టిన తర్వాత బాగా వేపాలని వేయకూడదు. దీనికి ఒక గ్లాసు నీళ్ళు వేసాను. మిక్సీలోన కంగాలించేసి మిక్సీలోనే ఉంటుంది కదా ముద్ద, ఒక గ్లాసు నీళ్ళు వేసాను. దీని స్పెషాలిటీ ఇదేంటి, ఈ మసాలా నీటిలో ఉడుకుతుంది. అవునండి, నీటిలో ఉడుకుతుంది. అందులో చాలా టేస్టీ ఇంకా ఫ్లేవర్ వస్తుంది. మీరంటారు నీటిలో ఉడితే ఏడు బాగుంటుందా, లేదా ఒకసారి చేసి చూడండి. ఎలాగైనా ఎప్పుడైనా నేను మసాలా దీనికి రుబ్బిన తర్వాత దాన్ని నేను ఫ్రై చేస్తాను. దీన్ని మాత్రం ఫ్రై చేయరు. దీనిలో వేసుకుంటాను 1 చెంచాడు ధనియాల పొడి, ఒక 1/2 చెంచాడు గరం మసాలా. స్పైస్ వేయలేదు కదా మనము, కారము దీనిలోనే వేసుకుంటున్నాను. ఒక 3 చెంచాలు స్పైస్ కారము. మీరు కానీ తక్కువ కారం తింటుంటే తక్కువ వేసుకోండి, కానీ ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. ఎక్కడ మిరపకాయలు వేయలేదు కదా నేను, అందుకు ఇక్కడ వేస్తున్నాను స్పైస్. తర్వాత 1/2 చెంచాడు వేసుకుంటున్నాను పసుపు. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకుంటాం. ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. దీనిలో వేసుకుంటున్నాను వాటర్. అవునండి, డైరెక్ట్ వాటర్ వేసుకోవాలి. ఒక 2.5 గ్లాసులు వేసుకుంటున్నాను. ముందు ఒక గ్లాస్ వేసాను. దీని రెసిపీ తలక స్పెషాలిటీ అంటే ఎంత మీరు నీరు వేస్తున్నా అంత థిక్ అయిపోతుంటుంది, అంత టేస్టీగా ఇంకొస్తుంది. దీనికి ఒక 5-6 నిమిషాలు బాగా మరగనివ్వాలి, బాయిల్ రానివ్వాలి. బాయిల్ వస్తే దానిలోకి ఉప్పు వేసుకుంటున్నాను తగినంత. బాయిల్ వస్తే సరసవతలక టేస్ట్ మసాలా అన్నీ వాటర్లో వస్తుంది. ఈ వాటర్లోనే ఈ మసాలాలోనే ఉన్న టేస్టే ఆ ఫిష్కి అంటుతుంది, అప్పుడు బాగుంటుంది. ఇలాగే చేస్తారు, అందుకే వాళ్ళు తొందర రెడీ అయిపోతుంది. మనం ఫిష్ ఎప్పుడైనా మసాలా పెడితే చక్కగా వేపుతాం కదా, వాళ్ళు వేపరు. ఇలాగే డైరెక్ట్ వాళ్ళు వేసి కలిపేసి వాటర్ వేసి దీన్ని మరగనిస్తారు. అప్పుడులో చపాతీ తయారు చేసేస్తారు. పిండి పేసుకుని వాళ్ళు ఎప్పటికీ చపాతీ ఆల్రెడీ ఉంటుంది. 3 పూటలు చపాతీలే తింటారు. దీనికి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు చక్కగా బాయిల్ అవ్వాలి. చూడండి, గ్యాస్ ఫ్లేమ్ లో పెట్టండి. చూడండి ఎంత బాగా బాయిల్డ్ అవుతుందంటే, ఎంత మంచి అరోమా వస్తుందంటే ఇళ్ళల్లా వాసనతో ఉమ్మరుస్తుంది. మా ఇంట్లోనే ఏంటి వండేస్తున్నావు అని అడుగుతున్నారు. ఫిష్ చేస్తున్నానండి. మా ఆయనకి భోజనం పెట్టిన తర్వాత అతను కారంగా ఉంది చాలా,
కారంగా ఉందంటే కారంగా ఉంటుందండి, ఇది తిని చూడండి అంటే కారంగా ఉంది చాలా బాగుందన్నారు. ఇలాగా చక్కగా దీన్ని బాగా బాయిల్ రానివ్వాలి. చూడండి ఇప్పుడే ఎంత థిక్ అయిపోయింది. ఇలా చక్కగా బాయిల్ రానివ్వాలి. మీకన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ నచ్చిందా? ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక కమెంట్ చేయండి, నాకు చాలా బాగా నచ్చుతుంది మీరు కమెంట్ చేస్తుంటే. ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మీరు నా ఛానల్లోనూ తప్పకుండా కమెంట్ చేయగలరు, నేను చేసి చూపిస్తాను. అంతేనండి. దీనికి 5-6 నిమిషాల తర్వాత ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన దాకా బాయిల్ చేయాలి. దీని ఇండికేషన్ అదే. ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన దాకా దీనికి బాయిల్ చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫిషెస్లో ఒక్కొక్కటి వేసుకోవడమే. ఇలాగా ఒక్కొక్కటి వేసుకోండి. ఇలాగా ఒక్కొక్కటి వేసేసుకోండి. జాగ్రత్తగా, ఎందుకంటే ఫిష్ అంతా ఉడికిపోయింది దీనిలోనే. మరి కొంచెం ఇంకా అంటే దీనికి ఫోర్స్ చేసామంటే ఇరిగిపోతుంది. అందు గురించి నెమ్మదిగా అన్నీ వేసేసుకోండి. ఇలా వేసుకొని సున్నితంగా ఇలాగ కలిపేసుకోండి. ఇలాగా కలిపేసుకొని దీనికి ఒక 3-4 నిమిషాలు దీనికి కొంచెం బాయిల్ రానిద్దాం. అప్పుడే ఫిష్లోన ఆ కర్రీ తలకు టేస్ట్ పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలండి, ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే చెప్పన్నాను కదా ఫిష్ చాలా బాగా ఉడికిపోయింది. వెళ్ళి ఎక్కువసేపు పెట్టామా అది విరిగిపోతుంది. వాళ్ళు రోటీలతోటి ఇలా సర్వ్ చేస్తారు కదంటే రొట్టె ముక్క తీసుకుని ఆ గ్రేవీలో తింటూ ఫిష్ ఇలా తీసుకొని తింటారు. అంత బాగా వారు అంత టేస్టీ కూడా ఉంటుంది. ఇలాగా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం ఇలాగ ఉంచేసి నేను తీసేస్తున్నాను. టేస్టీ టేస్టీ బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ నచ్చిందా? తప్పకుండా ఒకసారి చేయండి, మళ్ళీ నాకు కమెంట్ చేసి పెట్టండి ఎలా రెడీ అయింది మీతోటి కూడా ఈ ఫిష్ కర్రీ రెసిపీ. ఎప్పటికీ మనం మన స్టైల్లో చేస్తూనే ఉంటాం కదా, ఒకసారి ఇలాగా కూడా చేసి చూడండి. ఇంటోళ్ళకి నచ్చుతుంది, కానీ తొందరగానే రెడీ అయిపోతుంది. అంతేనండి, నేను దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. అంత టేస్టీగా ఉంటుంది. దీనికి నేనైతే 2 రోజులు పెట్టుకుని తిన్నాం, ఎందుకంటే చాలా థిక్ గ్రేవీ కదా, చాలా బాగుంటుంది కూడా. ఉద్దిరిపోయింది అనుకోండి, చాలా టేస్ట్. ఇంకా ఎవరికి జలుబు చేస్తున్న తలపోటైనా చాలా బాగుంటుంది. వాళ్ళ అన్నంలో కలుపుకొని తింటే పూర్తి మాయమైపోతుంది జలుబు అంత టేస్టీగా ఉన్నది. एकदम చాలా టేస్టీ థిక్ గ్రేవీ తోటి, చాలా స్పైసీ తోటి చాలా బాగుంటుంది. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.